ఫిఫా ఫ్రెండ్లీ మ్యాచ్ కు గచ్చిబౌలి స్టేడియం వేదికైంది. ఇవాళ సాయంత్రం 7:30కు మ్యాచ్ ప్రారంభం కానుంది. దీనికోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ అధికారులు. ఇక ఫిఫా ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ కు సీఎం రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా హాజరు కానున్నారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు మ్యూజికల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేశారు అధికారులు. గచ్చిబౌలి జీఎంసీబీ స్టేడియంలో ఇండియా మలేషియా జట్ల మధ్య జరగనున్న ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఫిఫా ఇంటర్ కాంటినెంటల్ ఫుట్బాల్ మ్యాచ్ కు ఆతిథ్యం ఇచ్చిన తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీయే ఈ మెగా టోర్నమెంట్ కు ఆతిథ్యమిస్తోంది. మ్యాచ్ ప్రారంభానికి ముందు ఆడియన్స్ ను అలరించేందుకు మ్యూజికల్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. అనేక జాతీయ అంతర్జాతీయ పోటీలకు ఆతిథ్యం ఇచ్చిన హైదరాబాద్ నగరం ఈ తరహా ఫిఫా ఫ్రెండ్లీ కప్ నిర్వహించడం ఇదే తొలిసారి. But very happy to be here, to got this invitation from India and to play in this kind of games. For us is also very good for the future, especially we are preparing the Asian qualifiers for next year. So I think we have a good fight tonight or tomorrow night against India. భారతీయ ఫుట్బాల్ స్పోర్ట్స్ కు సెంటర్ గా నిలిచిన హైదరాబాద్ సిటీ క్రమంగా చారిత్రక వైభవాన్ని కోల్పోతోంది. దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన ఫుట్బాల్ క్రీడకు పునర్వైభవం తీసుకొచ్చేందుకు ఇటీవల చర్యలు మొదలయ్యాయి. ఇటీవల ఇంటర్ కాంటినెంటల్ ఫుట్బాల్ కప్ను నిర్వహించి సిటీ స్పోర్ట్స్ లవర్స్ అభిమానాన్ని సంపాదించింది తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ. మ్యాచ్ నిర్వహించడంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చొరవను ఫిఫాతో పాటు ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ ప్రతినిధుల ప్రశంసలు అందుకుంది. I think we're all looking forward to a good game tomorrow. I think it's two teams that are very close on the FIFA ranking, so it can be a very tough game for both teams tomorrow. But I think for the fans, it will be a good game to watch. ఫిఫా కాంటినెంటల్ ఫుట్బాల్ కప్ ను అద్భుతంగా నిర్వహించడంతో ఫిఫా ఫ్రెండ్లీ మ్యాచ్ కు హైదరాబాద్ ఎంచుకున్నారు ఆర్గనైజర్లు. మరోవైపు ఫుట్బాల్ తో పాటు అన్ని క్రీడా పోటీలను ఎంకరేజ్ చేస్తుంది తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ.